సమస్యలను పరిష్కరించేవాడు కలత చెందడు. శ్రీ కె విజయ్ కుమార్, పద్మశ్రీ 2026. ఏదైనా జరిగినప్పుడు లేదా సరిగ్గా జరగనప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యం, నేర్పు నాకు అలవడింది. ఇది శ్రీ కె విజయ్ కుమార్ గారి 5 దశాబ్దాల సుప్రసిద్ధ వృత్తి జీవితాన్ని వివరిస్తుంది. ఏప్రిల్ 2010 విజయ్ కుమార్ సిఆర్పిఎఫ్ డీజీగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ లోని డాంటెవాడలో నక్సల్స్ ఒక సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై దాడి చేశారు. 75 మంది సిబ్బంది మరణించారు. పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. వెంటనే నేను ఆ ప్రదేశాన్ని సందర్శించి ఆ మెరుపు దాడి జరిగిన చోటే ఒక రాత్రి గడిపాను. అక్కడ సైనికుల మనోధైర్యాన్ని గ్రహించాను. వారంతా నన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫోర్స్ పై ఆ ప్రభావం వెంటనే కనిపించింది. మనోధైర్యం పెరిగింది. అది ఒక గుణపాఠం. సమస్య ఎక్కడుందో సరిగ్గా అక్కడికే వెళ్ళాలి. విజయ్ కుమార్ తల్లిదండ్రులు వి కృష్ణన్, కౌసల్య గర్వపడేవారు. ఆయన తండ్రి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఎప్పుడు యూనిఫామ్ లో చాలా హుషారుగా ఉండేవారు. ఆ చిన్న పిల్లాడిపై ఆ రూపం బలమైన ముద్ర వేసింది. ఆయన తన ఎంఏ పూర్తి చేసి 1975లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఒక ఏడాది తర్వాత ఆయన ఐఏఎస్ కు ఎంపికైనప్పుడు ఆ అవకాశాన్ని తిరస్కరించారు. విజయ్ కుమార్ యూనిఫామ్ సేవ పట్ల ఎంతగానో మమకారం పెంచుకున్నారు. తన వృత్తి జీవితం ప్రారంభంలో తీవ్రమైన నక్సలైట్ సమస్యలున్న ప్రాంతమైన ధర్మపురికి ఆయన ఎస్పీగా నియమితులయ్యారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపడానికి రాత్రి గస్తీ నిర్వహించి త్వరలోనే మార్పు తీసుకొచ్చారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో విజయ్ కుమార్ శ్రీనగర్ లో సరిహద్దు భద్రతా దళం ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉంటూ ఫిదాయిన్ ఆత్మహత్య దళాల దాడులను ఎదుర్కొన్నారు. ఆయన నేతృత్వంలోని బిఎస్ఎఫ్ శ్రీనగర్ ను అదుపులోకి తెచ్చింది. తర్వాత తమిళనాడు దట్టమైన అడవుల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న గంధపు చెక్కల స్మగ్లర్, ఏనుగు దంతాల వేటగాడు వీరప్పన్ను ఎదుర్కోవాలనే మరో సవాలును విజయ్ కుమార్ కు అప్పగించారు. 2004లో విజయ్ కుమార్ నేతృత్వంలోని తమిళనాడు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేత వీరప్పన్ హతమయ్యాడు. ఆయన తర్వాత అనేక పాత్రలను పోషించారు. అన్నింటిలో అద్భుతంగా రాణించారు. కుటుంబ బాధ్యతలన్నింటినీ ఆమె స్వయంగా చూసుకోకపోయి ఉంటే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాను. ఆమె నాకు గొప్ప అండగా నిలిచింది. ఆ కృతజ్ఞతను తీర్చుకునే సమయం ఇదేనని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నేను కాదు, నా వెన్నంటి నిలిచిన ఎంతో మంది వ్యక్తుల కృషి అని నేను గ్రహించాను. ఏ వృత్తిలోనైనా సరే మీకు మీ పని పట్ల ఇష్టం ఉంటే మీరు అందులో రాణించడం ప్రారంభిస్తారు. మీ అత్యుత్తమ కృషిని వెచ్చిస్తారు. తద్వారా మీరు సహజంగానే అగ్రశ్రేణిలో ఒకరిగా నిలుస్తారు. శ్రీ కె విజయ్ కుమార్, పద్మశ్రీ 2026. కోడి కోడి నమస్కార.